నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా రెచ్చగొట్టారా? వాస్తవానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు పరామర్శకి వెళ్తలేదు. ఆయన ఏదో పార్టీ మీటింగ్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తేనే అక్కడ ఆయన కూటమి ఏర్పడేలాగా చూసాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఒక 2000 మందితో ఒక సభ పెట్టుకోబోతుంటే దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. పర్మిషన్స్ ఇవ్వలేదు, కోర్టులో లంచ్ మోషన్ కూడా రాకుండా చేశారు. సో ఇవన్నిటితో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో జనసేన ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడించిన మాటల వెనక అసలు ఎవరున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటేనే పూర్తి తెలంగాణ అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే తెలంగాణ అన్నట్టేనా? ఎందుకు ఒక వ్యక్తిని పూర్తిగా ఒక ప్రాంతానికి ఆపాదిస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి, ఆయనకు ఒక పార్టీ అధ్యక్షులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సంధ్యా కన్వెన్షన్ సెంటర్ గచ్చిబౌలిలో 2000 మందితో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం డెసిషన్ తీసుకున్నారు. ఇందులో తప్పు లేదుగా. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇంకో రాష్ట్రం వెళ్ళి మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. ఆర్టికల్ 19(1)A, ఆర్టికల్ 19(1)B, 1C అని చెప్తుంది, ఇదే చెప్తుంది. ఏ రాష్ట్రంలో ఎక్కడ పార్టీ ఉన్నా ఇంకో రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, ఇదే కదా రాజ్యాంగం చెప్తుంది. సో ఆ ప్రకారంగా ఆయన ఏం చేశాడంటే, ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ కాబట్టి క్లోజ్డ్ డోర్ మీటింగ్ అయినప్పటికీ పోలీసు వాళ్ళు పర్మిషన్ అడిగారు. పోలీసు వాళ్ళు పర్మిషన్ రిజెక్ట్ చేస్తూ వాళ్ళు ఒక రిప్లై లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఆశ్చర్యకరమైన అభ్యంతరకరమైన అంశం వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పారు అంటే, తెలంగాణలో ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు విశ్లేషకులు కొన్ని కామెంట్స్ ఒక ఛానల్లో చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన జనసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు దాన్ని ఖండిస్తూ విమర్శించారు. దానివల్ల జరిగిన పరిణామాలు తెలంగాణలో సెంటిమెంట్ రగిల్చింది, తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింది, శాంతి భద్రతల సమస్యలు సృష్టించబడినాయి, కాబట్టి పర్మిషన్ ఇవ్వము అన్నారు. సార్, ఇక్కడ నాకు ఒక 2 డౌట్లు సార్. జనసేన ఎక్కడ పుట్టింది సార్? తెలంగాణ నడిబొడ్డు మీద. తెలంగాణ నడిబొడ్డులో పుడితే ఆంధ్ర పార్టీ ఎలా అవుతుంది? అది ఎక్కడ పుట్టినా కూడా ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టకూడదు? ఫస్ట్ పాయింట్. రెండోది సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అంటే తెలంగాణ ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటుంది అంటే ఏం చెప్తారు? అసలు ఆయన తెలంగాణ రిప్రజెంటేటివ్ అంటే తెలంగాణ ఫేస్ ఆయన కాదు కదా. ఇప్పుడు ఆయన అంటే తెలంగాణ సెంటిమెంట్ అన్న పదాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ? తెలంగాణ ఆత్మగౌరవానికి సెంటిమెంట్కి నాగేశ్వరరావు అన్న మాటలకి సంబంధం ఏంటి? ఏమన్నా నాగేశ్వరరావు గారిని ఎవరన్నా అంటే వాళ్ళని వాళ్ళు ఖండించుకోవాలా? దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక్కడ పోలీసు వాళ్ళు స్వయంగా ఇచ్చిన రిప్లైలో ఒక రాజకీయ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రిప్లైలో రిజెక్షన్లో రాశారు. అలా రాసేది లేకుండా అవన్నీ మెన్షన్ చేస్తూ కాబట్టి ఇవ్వమంటే దాని మీనింగ్ ఏంటి? ప్రీ డిటర్మిన్డ్ మైండ్ సెట్ సిండ్రోమ్. డిటర్మిన్గా ఉండి ఇవ్వకూడదని అనుకున్నారు, అది వేరే విషయం. కానీ ఈ రీజన్ మెన్షన్ చేసేది లేకుండే నెక్స్ట్ స్టెప్ సబ్సిక్వెంట్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రొసీజర్ జనసేన పార్టీ వాళ్ళు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ రిజిస్టర్ వాళ్ళే స్వీకరించకుండా రిఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఇది అర్జెంటుగా స్వీకరించే సబ్జెక్ట్ కాదు అన్నారు. ఈరోజు మీటింగ్ ఉంటే ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ ఎందుకు వేశారు? అర్జెంట్ డెసిషన్ కావాలి కాబట్టి. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత నువ్వు తీసుకొని విచారించి డెసిషన్ చెప్తే ఫాయిదా ఏంది? పర్పస్ ఏంటి? అది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అనేది ఒక బిగ్ క్వశ్చన్. అంటే నేను దాన్ని విమర్శించలేను, కానీ అది ఆశ్చర్యకరమైన అంశం. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరిగింది? ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంతటితో ఆగకుండా ఆయన ఏదైతే ఫైర్ ఇగ్నైట్ చేశారో దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసే దాంట్లో భాగంగా కొంతమంది జర్నలిస్టులు అన్న పేరు చెప్పి ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. నిన్న మొన్న కూడా ఇంకొక కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. అందులో వాళ్ళు ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర గారి మాటల్ని కొంతమంది పార్టీ, ప్రధానంగా వాళ్ళు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ట్రోలింగ్ చేశారు అని. ట్రోలింగ్ చేయటం వల్ల తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు, తెలంగాణ సెంటిమెంటు. ఏం సెంటిమెంటు? ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక మాట అన్నారు, అది తప్పని ఆయన ఒప్పుకున్నారు. ఆయన మీద కేసులు ఉపసంహరించుకోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతటితో అయిపోయింది కదా. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారిని ఏదన్నా పార్టీకి సంబంధించిన శ్రేణులు ట్రోలింగ్ చేస్తే ఈయన చేయాల్సిన పని ఏంటి? దానికి వివరణ ఇవ్వాలా, ఖండించాలా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. అది నేను కాదు, నేను ఇట్లా అనలేదు, నేను ఖండిస్తున్నా అనాలా.
దాన్ని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ రాష్ట్రమా, దేశ ద్రోహమా, విద్రోహమా సెంటిమెంటు, వాట్ ఈస్ దిస్ అండి? ప్రశాంతంగా 12 సంవత్సరాల నుంచి విడిపోయి 2 రాష్ట్రాల ప్రజలు ఉంటే ఇప్పుడు చిచ్చు రగిల్చటంలో ఏదో రాజకీయ పార్టీ కుట్ర కోణం కాదా? మళ్ళీ ఎందుకు ఇప్పటికి కూడా దాన్ని రేజ్ చేస్తున్నారు? నాగేశ్వర గారు ఇప్పుడు కూడా ఎందుకు దాన్ని అలా ఎందుకు రెచ్చగొడుతున్నారు? అట్లా చేసేది లేకుండే. సరే, ఈ ప్రస్తావన అయిన తర్వాత పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు ప్రతి మాటని తీసుకొని మళ్ళీ పెద్ద ఎత్తున దుమారం చేస్తున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వేరే పార్టీ ఇంకో రాష్ట్రంలో మీటింగ్ పెట్టుకోకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఎక్కడ? ఢిల్లీలో కదా. తెలంగాణలో ఏం పని కాంగ్రెస్ పార్టీకి? బీజేపీ ఎక్కడ ఉంది? ఇక్కడేం పని? కమ్యూనిస్టులు పుట్టింది ఎక్కడ? ఇండియాలో కాదు, ఇక్కడేం పని? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుట్టింది, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? అంటే పెట్టొచ్చు, తప్పని అనట్లా. అటువంటప్పుడు జనసేన పార్టీ ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఏ రాష్ట్రం అయితే ఏంటి? దాన్ని ఎందుకు మీరు పెంచుతున్నారు విద్వేషాలని? ఈయన మాట్లాడుతూ ఏమన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెదిరించారని ఒక మాట చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన వివరించి చెప్పాడు. దానికి వెంటనే కేవీపీ రామచంద్రరావు గారు ఒక లెటర్ రాశారు. దాన్ని ఖండిస్తూ లేలే అట్లా చేయలేదు, అట్లా చేసి నిరూపిస్తే నేను ఇంత ఇస్తా అంత ఇస్తా, ఏదో ఫండ్ ఇస్తా అని చెప్పి ఒక అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఇది ఒక వివాదాస్పదం చేశారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంత ప్రజలకి మరీ ముఖ్యంగా గద్దరు అనే ప్రస్తావన తీసుకొచ్చి అటువంటి వ్యక్తికి ఈయనకున్న అనుబంధాన్ని వివరించే ప్రయత్నంలో భాగంగా నన్ను ఒరే అనేంత చనువు ఉంది గద్దరికి. ఒకసారి వచ్చినప్పుడు ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది, వెహికల్ ఇవ్వమంటే నేను కారు ఇప్పించా అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనకి నాకున్న అనుబంధం ఇది, తెలంగాణ ప్రాంత ప్రజలకి నాకు ఆ కనెక్షన్ ఉంది అని చెప్పే ప్రయత్నం. అంతటితో ఆ మాటను తీసుకొని గద్దర్ గారి కూతురు వెన్నెల గారి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఏంది? తెలంగాణ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారు పవన్ కళ్యాణ్. అరే అయ్యా, ఆయన ఏం ఆత్మగౌరవం కించపరిచారు? ఒక సంఘటన చెప్పాడు. అది సరే ఖండించారు. యాదగిరి అని ఒక వ్యక్తి ఏం ఖండించాడు? 2006 నుంచి గద్దర్ గారికి ఇన్నోవా కారు ఉంది, ఈయన ఇప్పించేది ఏంది అన్నాడు. ఇప్పించారా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఈ మాటని తెలంగాణ దళితులు, దళిత ఆత్మగౌరవం, దీనికి ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు? దానికి దీనికి సంబంధం ఏంటి? సార్, ఒకానొక ఇంటర్వ్యూలో గద్దర్ గారే చాలా స్పష్టంగా చెప్పారు, నాకు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఒక సన్నిహిత్యం ఎంత మంచిది అంటే, నేను వెళ్తే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ జేబులో చేతులు పెట్టుకొని డబ్బులు ఎంత వస్తే అంత తీసుకునేవాడిని, అంత చనువు ఉందని చెప్పేసి అన్నారు. ఇది కూడా అబద్ధం అంటారా? అది ఆయన చెప్పాడు, అదే మాట ఈయన చెప్పే ప్రయత్నం చేశాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? క్లోజ్నెస్ ఉందని చెప్పే ప్రయత్నం, దాన్ని ఎందుకు రచ్చ చేస్తున్నారు అనేది నా బాధ. అంతటితో ఆగారా? విగ్రహాలు రాజకీయం చేశారు. ఇక్కడ ఆ విగ్రహం పెట్టండి, అక్కడ ఈ విగ్రహం పెట్టండి, విగ్రహాలన్నీ కలిసి ప్యాక్ చేసి పార్సిల్ చేస్తాం, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. ఎవరి ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరుస్తున్నారు? మధ్యలో తెలంగాణ ఆత్మగౌరవానికి ఎందుకు లింకప్ చేశారు పవన్ కళ్యాణ్ మాటలు? ఎక్కడ కనెక్షన్ ఉంది? ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు లింకప్ చేసి రకరకాల అంశాలని దీంతో మిక్స్ చేసుకుంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. ఇదే ప్రస్తావన నీ అయ్య జాగీరు అంటే అవును నా అయ్య జాగీరే అన్నారు. ఎందుకంటే ఎందుకు దీన్ని రెచ్చగొట్టాలి? ఇంతటితో ఆగారా? తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్స్ని ఉండనేమో అన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు. ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఉండనే ఉన్నామంటామేంటి? దీనికి వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు, మీరు పంపించండి చూస్తా అన్నాడు. అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ని ఉండనివ్వరా? ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ కాంట్రాక్టర్స్ ఉండొచ్చా? అంటే ఏ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ ఆ రాష్ట్రంలోనే ఉండాలా? దేశంలో ఇటువంటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఇది నేషనల్ స్పిరిట్కి విఘాతం కలిగిస్తుంది కదా. ఈ విధంగా విచ్ఛిన్నకర ధోరణి కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ పరిస్థితి చేజారినప్పుడు ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగం. దీని వెనక ఏ రాజకీయ పార్టీకో ఉపయోగపడే విధంగా వీళ్ళు కొంతమంది వ్యక్తులు చిచ్చు రేపుతున్నారు. అట్లా రేపవలసిన అవసరం ఏంటి? దాని పర్యవసానం పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చేసిన నేపథ్యంలో అల్టిమేట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిజల్ట్ ఏమైంది? జనసేన తెలంగాణలో పోటీ చేస్తుంది. సరే, పోటీ చేస్తే ప్లస్ మైనస్లు అన్నీ సెకండరీ, దాని గురించి మనం జోలి వెళ్ళాం. అయినప్పటికీ ఒక పార్టీని లేదా 2 ప్రాంతాల మధ్య ప్రజల మధ్యలో పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, ప్రజలు వేరు పాలకులు వేరు అని. మరి ఇప్పుడు వీళ్ళు పాలకులు కాదు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది విశ్లేషకుల ముసుగులో ఉన్నవాళ్ళు. ఆయనంటే ఆయన ఖండించాలి, కానీ తెలంగాణ ద్రోహము, విద్రోహము, సెంటిమెంటు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈయన అన్న మాటలకి దానికి ఏంటి సంబంధం? ఈ విధంగా ప్రతి అంశాన్ని రెచ్చగొట్టి కొన్ని పార్టీలకి
ఉపయోగపడే విధంగా చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు, ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ మొత్తం ఎపిసోడ్లో. సార్ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఒక స్క్రిప్ట్ ఎవరిది అనేది అయితే అందరూ చర్చించుకుంటారు. దానివల్ల ఇప్పుడు ఇదంతా ఇష్యూ ఎవరు అంటే ఏం చెప్తారు? ఎవరిని అడిగినా చెప్తారండి. దీని వెనక ఈ జనసేన పార్టీని రెచ్చగొట్టడం, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకురావటం. ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొదల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేవరబుల్గా మాట్లాడుతున్న అంశం ఫ్యాక్ట్. నేను ఏమనుకోవద్దు, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. దానికి ఆ పార్టీకి ఉపయోగపడే విధంగా, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడే విధంగా, లేదా సంథింగ్ కొన్ని పార్టీల ముసుగులు వేసుకొని వీళ్ళు రెచ్చగొడుతున్నటువంటి రచ్చ ప్రజల మధ్యలో లేనిపోని అపోహల్ని సృష్టిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. విఘ్నులు, మేధావులు, విశ్లేషణలుగా చెప్పబడుతున్న వాళ్ళు వాస్తవాలను చెప్పాలి తప్ప, నాగేశ్వర గారే చెప్పారు, ఒప్పుకున్నారు, నేను వెరిఫై చేసుకోకుండా తప్పు మాట్లాడాను అని. పవన్ కళ్యాణ్ గారు కూడా కేసులు విత్డ్రా చేసుకోండి, వదిలేయండి అన్నారు కదా. మరి ఎందుకు వదిలేయట్లేదు? ఎందుకు పీకుతున్నారు? ఇంకా ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఏంటి ఇంటెన్షన్? ఏంటి? బయటికి రండి, ముసుగులు తీయండి, పార్టీలకు కొమ్ము కాసి రాష్ట్రాల మధ్య చిచ్చులు పెట్టొద్దు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టొద్దని అయితే మళ్ళీ మనం కూడా కోరుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.